వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చారు. వరద ముప్పు బాధితుల కోసం ఢిల్లీ నుంచి వచ్చానన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వరద ప్రాంతాన్ని పరిశీలిస్తాను అంటున్న రామ్మోహన్ నాయుడుతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చి 2 రోజులు అవుతోంది. అదేవిధంగా బుడమేరు కూడా ఉగ్ర రూపం దాల్చి విజయవాడను ముంచెత్తింది. మొత్తం 16 డివిజన్లు విజయవాడలో అతలాకుతలం అయ్యాయి. దాదాపుగా విజయవాడలో సగం జనం కూడా వరద నీటిలో చిక్కుకొని ఉన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే కలెక్టరేట్లో మకాం చేసి గత 2 రోజుల నుంచి కూడా నిరంతరం సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా లాస్ట్ మైల్ వరకు కూడా రిలీఫ్ రీచ్ కాలేదనే ఆందోళన ఆవేదన మాత్రం ఆయనలో గత రాత్రి కనిపించింది. ఇప్పుడు ఆ లాస్ట్ మైల్ వరకు రిలీఫ్ రీచ్ కావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏం చేస్తున్నారనేది మనతో మాట్లాడేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇది నిన్న రాత్రి సీఎం గారు ఒక మాట అన్నారు, మేము ఎంత ఎఫర్ట్స్ చేసినా కూడా లాస్ట్ మైల్ వరకు కూడా రీచ్ కావట్లేదు. బికాజ్ ఆఫ్ ఫ్లడ్ ఫ్లో బాగా కరెంట్ ఎక్కువగా ఉంది. అక్కడ వరకు ఈవెన్ నిన్న సీఎం గారు కూడా వెళ్ళలేకపోయారు. అంటే ఎలా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నిన్న ఒక 5 హెలికాప్టర్స్, ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చి నిన్న సాయంత్రానికి అది ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చింది. నిన్న మధ్యాహ్నం వరకు 3 హెలికాప్టర్సే రన్ అయినాయి. బట్ అది ఫుడ్ ప్యాకెట్స్ డ్రాప్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని మళ్ళీ ఇక్కడికి బయటగా ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రోజు ఇంకా ఏమైనా ఇంటెన్సిఫై చేస్తున్నారు? ఈరోజు ఆపరేషన్స్ అన్ని కూడా మరింత ముమ్మరంగా ముందుకు నడిపిస్తున్నాం. మన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచే 5 చాపర్స్ ఈరోజు ఆపరేట్ చేస్తున్నాయి. ఈ విపత్తు జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన తర్వాత ప్రధానమంత్రి గారు స్పందించారు. అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా స్పందించి ఇమీడియట్ గా 25 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరినీ తీసుకొని వచ్చి విజయవాడ ప్రాంతానికి కూడా పంపించడం జరిగింది. ఆన్ గ్రౌండ్ ఇప్పుడు 25 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ పనిచేస్తున్నాయి. 5 చాపర్స్ కూడా మీరు చెప్పినట్టు నిన్ననే వచ్చాయి కాబట్టి ఏ లొకేషన్ వెళ్ళాలి, ఎక్కడ అడ్రస్ చేయాలి, ఆ కమ్యూనికేషన్ అంతా కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి నిన్న కొన్ని లోపాలు మనకు కనిపించవచ్చు, కానీ ఈరోజు మొత్తం స్ట్రీమ్ లైన్ అయ్యాయి. మార్నింగ్ నుంచే సుమారు 40 టన్స్ ఒక్కొక్క చాపర్ కింద తీసుకొని వెళ్ళి ఈరోజు ఎక్కడికక్కడ ప్రదేశాలు కూడా ముందు నుంచే ఇయర్ మార్క్ చేసుకొని ఒక రియల్ టైం మెకానిజం పెట్టుకుంటూ ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి, అక్కడ నుంచి ఎవరినైనా ఎయిర్ లిఫ్ట్ చేయాలనంటే మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా అది జరుగుతుంది. అలాగే మనకి అడిషనల్ గా డ్రోన్స్ను కూడా దేశంలో వివిధ కంపెనీలతో మాట్లాడాం. మన దగ్గర కూడా ఉన్నటువంటి డ్రోన్స్ ను మొబిలైజ్ చేశాం. డ్రోన్స్ ద్వారా ఆ లాస్ట్ మైల్ ఎక్కడైతే మనం మిస్ అవుతున్నామో, ఎందుకంటే వరద ప్రభావితం వల్ల ఆ ఇంటికి డోర్ స్టెప్ వరకు చేరుకోవడానికి అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. అలాగే మన ఎన్డీఆర్ఎఫ్ నుంచి మన మెకనైజ్డ్ బోట్స్ కూడా మనం ఈరోజు తీసుకొని వచ్చి అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీని క్లోజ్ చేయడానికి ఈరోజు డ్రోన్ తాలూకు యాక్టివిటీని కూడా పెంచాం. నిన్న ఒక ఇన్నోవేటివ్ వేలో స్టార్ట్ చేసాం ఎలా ఉంటుందని. ఎందుకంటే ఇప్పటి వరకు దేశంలో విపత్తుల్లో డ్రోన్స్ ఎక్కడ కూడా వినియోగించుకోలేదు. నిజంగా ఆ ఆలోచన వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి. ఇది ఒక రాడికల్ రిఫార్మ్. ఇది మన విపత్తులు అడ్రస్ చేయడంలో ఇది ఖచ్చితంగా దేశ స్థాయిలో రేపట్లో కూడా భవిష్యత్తులో పెను మార్పులు తీసుకొని వచ్చే ప్రయత్నం ఈ డ్రోన్స్ ను కూడా వినియోగించుకోవడం. అది సక్సెస్ అయింది కాబట్టి ఈ రోజు మరిన్ని టీమ్స్ ను కూడా సుమారు 25 టీమ్స్ మధ్యాహ్నం కల్లా డ్రోన్స్ ను కూడా ఈ రోజు యాక్టివేట్ చేసి మన విజయవాడ ప్రాంతాల్లో ఎక్కడైతే సింగ్ నగర్ కానీ డ్రోన్స్ కూడా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లోనే వస్తాయి కాబట్టి దాన్ని మా తరపున కూడా కొంచెం అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి కంపెనీలతో కూడా మాట్లాడి ఇమీడియట్ గా ఇక్కడ మూవ్ చేయడానికి ప్రయత్నం కూడా చేశాం. దానివల్ల కొన్ని డ్రోన్ కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి ఆపరేట్ చేస్తున్నాయి. మనకి మంచి రెస్పాన్స్ ఈ రోజు వచ్చింది. ప్రజలకు కూడా నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికే ఏదైనా ఆహారం కానీ లేకపోతే వాటర్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి నేరుగా అందించే ప్రయత్నం మనం చేయగలుగుతున్నాం. కాబట్టి అది కూడా ఇన్నోవేటివ్ గా ఈరోజు చేస్తున్నాం. అయితే ముందుగా మనం ఈరోజు ఇమీడియట్ రిలీఫ్, వాళ్ళకి తినడానికి ఆహారం కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు కానీ ఇమీడియట్ గా హెల్త్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్ గా అడ్రస్ చేసి ప్రాణాలు కాపాడాలి. అలాగే మనం స్లోగా కరెంటును రిస్టోర్ చేసుకోవాలి. అలాగే మనం వాటర్ అంతా కూడా రిసీవ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదంతా అయిన తర్వాత మళ్ళీ సెకండరీ స్టేజ్ కింద ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయాలి. ఎంత డ్యామేజెస్ అయ్యాయి, ఇవన్నీ డ్యామేజెస్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తన తాలూకా చర్యలు మొదలు పెడుతుంది. ఎన్యూమరేషన్ లో కూడా సహకరిస్తుంది, టీమ్స్ పంపిస్తుంది. ఎన్యూమరేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తున్నటువంటి అభిమానం ఖచ్చితంగా ఇందులో కూడా కొనసాగుతుంది. దాని తరపున ఏవైతే డ్యామేజెస్ ఉంటాయో దాని పరంగా మంచి నిర్ణయం తీసుకుని నిధులు కూడా వస్తాయి. ప్రకృతి వైపరీత్యంగా దీన్ని డిక్లేర్ చేయాలి అని సీఎం గారు అంటున్నారు.
బట్ అంత వైడ్ స్ప్రెడ్ అనేది లేదు అనేది మరోవైపు నుంచి వినిపిస్తుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ నేచురల్ కెలామిటీని డిక్లేర్ చేయకముందు దానికి సమానంగా ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరన్నట్టు ఇప్పుడు ఎన్యూమరేషన్ చేశాక ప్యాకేజ్ ఏమైనా కానీ అలా ప్రకటించడం. ఎందుకంటే దాదాపుగా విజయవాడలో సగం జనం 16 డివిజన్లు ఇంకా వాటర్ దీంట్లో ఉన్నాయి. ఇది యాక్చువల్గా అయితే న్యాచురల్ డిజాస్టరే, కానీ మనం సార్ చెప్పింది ఏంటంటే జాతీయ విపత్తుగా నేషనల్ డిజాస్టర్గా చేయాలి అని అంటున్నారు. అందులో విషయం ఏంటంటే వాయనాడులో కూడా మొన్న జరిగినటువంటి ల్యాండ్ స్లైడ్స్ అది కూడా నేషనల్ డిజాస్టర్గా మనం ఇచ్చేయలేదు, నిర్ధారించలేదు. ఎందుకనంటే అది ఒక ఏరియాకి సంబంధించినటువంటిది కాబట్టి. కోవిడ్ లాగా మొత్తం దేశమంతా ప్రభావితం చేస్తే అది నేషనల్ డిజాస్టర్గా రూల్ ప్రకారం అది అవుతుంది. కానీ దానివల్ల సహాయం అందించకూడదు అన్నటువంటి మాట ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీరు ఎక్కడైతే ఏదైతే మనకి డ్యామేజెస్ జరిగా అది ప్రాపర్టీ పరంగా ఉండొచ్చు, అగ్రికల్చర్ పరంగా ఉండొచ్చు, ఇతరత్ర ఉండొచ్చు, అవన్నీ కూడా ప్రాపర్గా నిర్ధారించిన తర్వాత ఏ డిజాస్టర్ అయినా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. అందులోనే వీలైనంత వరకు ఎక్కువగా సహకారం రావడానికి మేము కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము కూడా ఢిల్లీ స్థాయిలో సంబంధిత మంత్రుల్ని అందరినీ కూడా కలిసి అదనంగా మన రాష్ట్రానికి నిధులు తీసుకొని రావడానికి మా వంతుగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. కానీ జాతీయ విపత్తు అనేది ఇక్కడ టెక్నికల్గా ఉన్నటువంటి మొత్తం దేశమంతా కూడా ఎఫెక్ట్ అయినటువంటి ఏదైనా కెలామిటీ ఉంటే అప్పుడు నేషనల్ కెలామిటీగా నిర్ధారిస్తారు. కాబట్టి అది మనం కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత విమర్శలు వస్తున్నాయి. సహజంగా ఫ్లడ్ లేకపోతే సైక్లోను ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు ఎవరు కూడా ముందు హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ ఉండాలి. ముందు వాళ్ళని ఫ్లడ్ విక్టిమ్ ఎవరైతే వాళ్ళు 48 అవర్స్ నుంచి వాటర్లో ఉన్నారో లేకపోతే సహాయం అందకుండా ఉన్నారో లాస్ట్ మైల్లో ఉన్నారో వాళ్ళకి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ముందు మనం రిలీఫ్ ఇవ్వాలి. బట్ బుడమేరు ముఖ్యమంత్రులు మునక్కుండా ఉండడం కోసం బుడమేరుకి దీనికి అసలు సంబంధం ఉంది. బట్ అదే సమయంలో అమరావతి మునిగిపోయింది అని అంటున్నారు. అమరావతి ఈరోజు క్లియర్గా ఉంది, మార్నింగ్ ఏబిఎన్ నుంచి టెలికాస్ట్ చేసాం, రాత్రి కూడా. ఎంత విష ప్రచారం అండి, అంటే ఆ మనిషిలో ఎంత విషం ఉన్నదనేది నిన్న కూడా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ తెలిసింది. పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎక్కడైనా విపత్తు తాలూకా సామాన్య ధర్మం ఏంటంటే మీరు అన్నట్టుగా ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. మనం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నాం కాదు, మనం ఒక స్థాయిలో ఉన్న తర్వాత ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళకు భరోసా ఉండాలని. నాయకులుగా వచ్చారు, వాళ్ళు మా మాట విన్నారు, మాకు సహకరించే ప్రయత్నం చేశారు అన్న ఆ ఫీలింగ్ను మనం క్రియేట్ చేయాలి. కానీ ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చేశారు, రాజకీయం చేశారు. వచ్చి కెమెరాల ముందు 5 నిమిషాలు వివిధ రకాలైనటువంటి ఫేక్ ప్రాపగాండా. సీఎం గారి ఇల్లు మీదకి బుడుమూరు దగ్గర గేట్లే లేనిది, బుడమేరు దగ్గర గేట్లు లేనివి గేట్లు ఎత్తారని ఎలా అంటారు. అలాగే అమరావతి మునిగిపోయిందని, అమరావతి మీరు కూడా క్లారిఫై చేశారు ఈరోజు, స్పష్టంగా పేపర్లో కూడా వచ్చింది. అది అందులో దాచడానికి ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఎవరైనా వాళ్ళ నాయకులు వెళ్ళి చూసినా సరే స్పష్టంగా తెలుస్తుంది. అంటే అంత స్పష్టంగా కనబడే విషయాల్లో కూడా విషం చిమ్ముతూ రాజకీయాలు చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో, అంటే చాలా మందికి ఇక్కడ కనెక్టివిటీ ఉండదు, చాలా మందికి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వాళ్ళలో భయభ్రాంతులు సృష్టించుదాం అనేటటువంటి ఒక ఆలోచనతో, ఒక నెగిటివ్ అప్రోచ్తో ఈరోజు విచ్చేసిన తర్వాత నిజంగా ఏ మాత్రం ఆయనకి కనీసం ఒక మానవత్వం కానీ లేకపోతే ఒక అర్హత కానీ, ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉండాల్సినటువంటి అర్హత కూడా ఉందో లేదో ఈరోజు ఆయన నిర్ధారించుకోవాలి. ఎందుకనంటే అంత దారుణంగా ఏ విపత్తులో కూడా ఎవరు కూడా గతంలో కూడా మీరు చూడండి. ఎందుకనంటే ప్రతిదానికి కంపారిజన్, మీరేం చేశారు మేమేం చేశాం చూడండి. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో గోదావరి జిల్లాలో వరదలు వచ్చినా, రాయలసీమలో వరదలు వచ్చినా ముందుగా వెళ్ళి ప్రజల దగ్గరికి కలిసి వాళ్ళకి భరోసా ఇచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచో మన తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తలు అందరికీ కూడా మీరు కూడా చర్యల్లో పాల్గొనండి, అధికారం లేకపోయినా పర్వాలేదు, తోచినంత విధంగా సహాయం చేయండి, ప్రజల తరపున నిలబడండి అని ఒక మాట చెప్పి ప్రజల నుంచి ఏదైతే ఫీడ్బ్యాక్ వస్తుందో అవన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రభుత్వానికి తెలియజేసేవారు. ఈ రకంగా లోపాలున్నాయి, ఇక్కడ సహాయ చర్యల్లో ఈ లోపాలు ఉన్నాయి, లేకపోతే కార్యక్రమాల్లో ఈ లోపాలు ఉన్నాయని అలా ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్షం అంటే అది కూడా ఒక బాధ్యత, రాజ్యాంగం ఇచ్చేటటువంటి బాధ్యత. రాజ్యాంగం అంటే ఎలాగో లెక్కలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కనీసం ప్రజలన్నా ఒక విపత్తు సమయంలో వాళ్ళ తాలూకా బాధన్నా ఈరోజు లెక్కలేని తనంతో ఆయన వచ్చి రాజకీయంగా ఎలా లబ్ధి పొందుదామని చూశాడు తప్ప ఒక్కరి తాలూకా బాధ విని భరోసా ఇచ్చి మా పార్టీ ఎలా చేస్తుందనో లేకపోతే మేము ఈ రకంగా మీకు అండగా ఉంటామన్న మాట మాత్రం ఎక్కడ చెప్పలేకపోయాడనంటే ఆయన తాలూకా విజన్ స్పష్టంగా ఉంది. ఈ యొక్క విపత్తుని రాజకీయంగా ఎలా వాడుకోవాలని చూశాడు, అదే చేశాడు.
కానీ ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలే తిరిగి సమాధానం చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చక్కగా చేస్తున్నారండి, మా దగ్గర ఉన్నారు, మా మాటలు వింటున్నారని ప్రజలు చెప్తున్నారనంటే వాళ్ళిద్దరి మధ్యలో తేడా ప్రజలకు తెలుసు అనేది మేము తెలియజేస్తాం. ఇది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జాతీయ విపత్తుగా ప్రకటించకపోయినప్పటికీ మాత్రం సహాయం మాత్రం తప్పనిసరిగా అందుతుంది అని చెప్పి కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు. అదేవిధంగా పులివెందుల ఎమ్మెల్యే గారు నిన్న అమరావతి గురించి కానీ వీటి గురించి కానీ జగన్ మాట్లాడటంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు బుడమేరుకి ముఖ్యమంత్రి ఇంటికి సంబంధం ఏంటి, కనీసం ఆ మాత్రం కూడా తెలియదా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ కలెక్టరేట్లోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి.